Hello everyone, today I am telling small topic about the interpolation. First of all, I am telling what is interpolation. Interpolation means the process of finding the curve passing through x naught, passing through some points like this is called as interpolation. For example, you can draw two points in x-axis and y-axis. The curve passing through two points x naught and y naught. The process of finding the curve passing through points like x naught and y naught. For example, x1 and y1. The process of finding the curve passing through any two points is called interpolation. In interpolation topics, there are mainly five types of methods, five types of interpolation methods. Those are Newton forward interpolation method, Newton backward interpolation method, Gauss forward interpolation method, Gauss backward interpolation method, Lagrange's interpolation method. First of all, I am telling Newton forward method with example. Newton forward method. Let us consider x0, x1, x2 and so on. Xn is the set of observations with common difference is called h, and y0, y1 and so on, yn is the corresponding values. In Newton forward method, they are giving the function, that is y is equal to f of x, and the Newton forward formula is this. I am telling Newton forward method with example. This is the example of Newton forward method. In the given problem, they are giving x value and y values. You can find y of 0.12 by using Newton forward method. First, previously we know about the what is the Newton forward method and what is the formula of Newton forward method. This formula is using in this problem. This is the Newton forward formula, y is equal to f of x. This is the equation 1. How to find the value of p's? We are finding the value of y of 0.12. Here first we are focusing about the 0.12. In the given problem, what is the mid value? 0.20 is the mid value. Left side two values and right side two values. 0.2 is the mid value, and you are finding the value of 0.12. 0.12 అనే వాల్యూ మిడ్ వాల్యూకి ఫార్వర్డ్ ఉందా బ్యాక్వర్డ్ ఉందా ఫస్ట్ మనం అది అబ్జర్వ్ చేయాలి. 0.12 అనేది మిడ్ వాల్యూకి ఫార్వర్డ్ ఉంది కాబట్టి మనం న్యూటన్ ఫార్వర్డ్ మెథడ్ని యూస్ చేస్తున్నాం. అదే మనకి ఫైన్ చేయమన్న వాల్యూ ఈ మిడ్ వాల్యూకి బ్యాక్వర్డ్ ఉంటే మనం యూస్ చేయాల్సింది న్యూటన్ బ్యాక్వర్డ్ మెథడ్. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసి న్యూటన్ ఫార్వర్డ్ మెథడ్లో మనం ఫైండ్ చేయాలి, ఎందుకంటే వాడు క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి న్యూటన్ ఫార్వర్డ్ మెథడ్ అని. ఇచ్చిన వాల్యూ మనకి ఏదైతే ఫైండ్ చేయమంటారో ఆ వాల్యూ 0.12 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఓకే, దానికన్నా ముందున్న వాల్యూ ఓకే 0.12 అనేది 0.15కి నియర్గా ఉండింది కాబట్టి దాని ముందు వాల్యూ వచ్చేసరికి 0.10, అది x0 అవుతుంది. హెచ్ వాల్యూ వచ్చేసరికి ఈచ్ వన్ ఎక్స్ వాల్యూ 0.10, 0.15, 0.20, 0.25, 0.30. ఇప్పుడు మన ఈ వాల్యూస్ని 0.30 మైనస్ 0.25 డిఫరెన్స్ వచ్చేసరికి 0.05. ఈచ్ వన్ డిఫరెన్స్ వచ్చేసరికి 0.05. ఇక్కడ మనం మెన్షన్ చేసాము హెచ్ ఈజ్ ది కామన్ డిఫరెన్స్. దట్స్ వై హెచ్ వాల్యూ వచ్చేసి
ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ యొక్క ప్రతి వాల్యూ డిఫరెన్స్ అన్నమాట. అది హెచ్ వాల్యూ. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.05 అండ్ పీ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ 0.12 మైనస్ 0.10 డివైడెడ్ బై 0.05. పీ వాల్యూ ఇస్ 0.4. ఫస్ట్ మనకు క్వశ్చన్ చూసిన తర్వాత ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ని ఒక టేబుల్ లాగా అరేంజ్ చేయాలి. టేబుల్ ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ అండ్ డెల్టా వై నాట్, డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్, డెల్టా పవర్ 4 వై నాట్. ఎందుకంటే మనం ఈ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాలో పీ కనుక్కున్నాం. పీ తర్వాత డెల్టా వై నాట్, డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్ ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్ వాల్యూ వై వాల్యూ నోట్ చేసిన తర్వాత డెల్టా వై నాట్ అనేది ఎలా వస్తుందంటే ఈ సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది డెల్టా వై నాట్. నెక్స్ట్ థర్డ్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ మైనస్ థర్డ్ వాల్యూ, అలా డిఫరెన్స్ చేసుకుంటూ వస్తే డెల్టా వై నాట్ వస్తుంది. ఇది ఎప్పటి వరకు తీసుకోవాలంటే మనకి సింగిల్ వాల్యూ వచ్చే వరకు తీసుకోవాలి, లేదా లాస్ట్ వాల్యూ 0 వచ్చే వరకు అన్నా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, థర్డ్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ మైనస్ థర్డ్ వాల్యూ, ఇలా ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫార్ములా బట్టి డెల్టా వై నాట్, డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్ ఏవే వాల్యూస్ తీసుకోవాలంటే ఫస్ట్ కార్నర్లో ఉన్న వాల్యూస్ అన్నీ తీసుకోవాలి. ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ డెల్టా వై నాట్, నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్, డెల్టా పవర్ 4 వై నాట్. మనం ఎందుకు ఇదే వాల్యూ తీసుకోవాలి అంటే మనకి ఎక్స్ 0.10 ఎక్స్ నాట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి కరస్పాండెంట్గా తీసుకోవాలి. దానికి నియర్గా 0.2 అనేది 0.5కి 0.10కి మిడ్లో ఉంది కాబట్టి ఈ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్టా వై నాట్, డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్, డెల్టా పవర్ 4 వై నాట్ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాలో అంతా సబ్స్టిట్యూట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0.1003. నెక్స్ట్ పీ వాల్యూ పీ 0.4 ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ డెల్టా వై నాట్ దీని ఇలా ఈక్వేషన్ వన్లో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఇది.